దేశ రక్షణకు సంబంధించిన ఓ కీలక సమాచారం. ఒక వింగ్ కమాండర్ దగ్గర ఉన్న అత్యంత సున్నితమైన వివరాలు శత్రుదేశం చేతుల్లోకి వెళ్లే పరిస్థితి ఎలా వచ్చింది? ఇది సరిహద్దు దగ్గర జరిగిన వ్యవహారం కాదు, తుపాకీ పట్టుకొని వచ్చిన వ్యక్తి చేసిన పని కాదు, ఓ సోషల్ మీడియా పరిచయం. అవును, ఒక మహిళతో మొదలైన పరిచయం, మొదట చాటింగ్, ఆ తర్వాత స్నేహం క్రమంగా నమ్మకంగా మారింది. కానీ ఆ నమ్మకం వెనుక అసలు కథ ఏంటి? ఎదురుగా ఉన్నది నిజంగా ఓ మహిళేనా, లేక పాకిస్తాన్ ఏజెంట్లు వేసిన వలపు వలన? వింగ్ కమాండర్తో మాట్లాడుతూనే ఆమె ఒక్కొక్కటిగా ఏం తెలుసుకుంది? సైనిక యూనిట్ల కదలికల నుంచి ఇతర అత్యంత సున్నితమైన సమాచారాన్ని సేకరించిందా? అసలు ఈ చాటింగ్ వెనుక ఉన్నది ఎవరు? వింగ్ కమాండర్ను అరెస్ట్ చేసి అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ కింద కేసు ఎందుకు నమోదు చేశారు? ఒక చిన్న సోషల్ మీడియా పరిచయం. అవును, ఒక చిన్న సోషల్ మీడియా పరిచయం దేశ భద్రతకు సంబంధించిన కేసుగా ఎలా మారింది? ఈ వ్యవహారం వెనుక ఇంకా ఎలాంటి సంచలన విషయాలు దాగి ఉన్నాయి? అసలు ఏం జరిగింది? వలపు వల వేసిందెవరు? ఈ ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. ఢిల్లీ పోలీసుల కథనం ప్రకారం భారత వైమానిక దళానికి చెందిన ఓ వింగ్ కమాండర్ను పాకిస్తాన్కు చెందిన ఏజెంట్లు లక్ష్యంగా చేసుకున్నట్టు ఆరోపణలున్నాయి. సోషల్ మీడియా వేదికగా ఓ మహిళ ఆయనకు పరిచయం అయినట్టు తెలుస్తుంది. మొదట సాధారణ పరిచయం, ఆ తర్వాత తరచూ చాటింగ్. ఇలా కొంతకాలానికి ఇద్దరి మధ్య రిలేషన్ బిల్డ్ అయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. ఎందుకంటే ఆ మహిళ ఉద్దేశం కేవలం పరిచయం పెంచుకోవడం కాదని పోలీసులు చెబుతున్నారు. ఆమె ముందుగా వింగ్ కమాండర్ నమ్మకాన్ని సంపాదించింది. ఆ తర్వాత క్రమంగా సైనిక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని అడగడం ప్రారంభించిందని పోలీసులు ఆరోపణ. అంతటితో ఆగకుండా వింగ్ కమాండర్ ఫోన్లో ఓ యాప్ను ఇన్స్టాల్ చేసేందుకు కూడా ప్రయత్నించినట్లు తెలుస్తుంది. ఒక వ్యక్తిని నేరుగా టార్గెట్ చేస్తే అనుమానం రావచ్చు, కానీ సోషల్ మీడియా ద్వారా పరిచయం పెంచుకొని వ్యక్తిగతంగా మాట్లాడడం, నమ్మకాన్ని ఏర్పరచుకోవడం, ఆ తర్వాత అతని వృత్తికి సంబంధించిన వివరాలను తెలుసుకోవడం, ఇదే ఇప్పుడు ఈ కేసులో కీలకంగా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వింగ్ కమాండర్తో జరిగిన చాటింగ్లో సైనిక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం బయటకు వచ్చినట్లు అనుమానిస్తున్నారు. అంతేకాదు, సైనిక యూనిట్ల కదలికలు, ఇతర సున్నితమైన వివరాలను కూడా ఆ మహిళతో పంచుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అంటే వ్యక్తిగత సంభాషణగా మొదలై ఈ వ్యవహారం చివరకు దేశ భద్రతకు సంబంధించిన అంశంగా మారింది. ఇక్కడ మరో కీలకమైన విషయం ఉంది. ఈ వ్యవహారం బయటపడిన తర్వాత ఢిల్లీ పోలీసులు వింగ్ కమాండర్ను అరెస్ట్ చేశారు. ఆయనను అదుపులోకి తీసుకొని అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ 1923 కింద కేసు నమోదు చేశారు. అంటే ఈ వ్యవహారాన్ని పోలీసులు సోషల్ మీడియా మోసం లేదా వ్యక్తిగత అంశంగా చూడడం లేదు. దేశ రక్షణకు సంబంధించిన సున్నితమైన సమాచారం బయటకు వెళ్ళిందా? వెళ్ళి ఉంటే ఎంత మేరకు బయటకు వెళ్ళింది? ఆ వివరాలు ఎవరికి చేరాయి? దీని వెనుక ఎవరున్నారు? ఇలాంటి అంశాలపై ప్రస్తుతం దర్యాప్తు సాగుతుంది. అయితే ఈ కేసులో అందరినీ ఆలోచింపజేస్తున్న ప్రశ్న ఏంటంటే, ఆ మహిళ అసలు ఎవరు? పోలీసుల అనుమానం ప్రకారం ఆమె వెనుక పాకిస్తాన్కు చెందిన ఏజెంట్ల నెట్వర్క్ ఉండొచ్చన్న కోణంలో విచారణ జరుగుతుంది. ఇలాంటి వ్యవహారాల్లో మొదటి దశలో వ్యక్తిని నేరుగా దేశ రహస్యాల గురించి అడగరు. ముందు పరిచయం, ఆ తర్వాత స్నేహం, నమ్మకం, అక్కడి నుంచి వ్యక్తిగత విషయాలు, ఆ తర్వాత ఉద్యోగానికి సంబంధించిన చిన్న చిన్న వివరాలు. ఇలా దశల వారీగా సమాచారాన్ని సేకరించే ప్రయత్నం జరుగుతుందని భద్రతా వర్గాలు గతంలో అనేక సందర్భాల్లో హెచ్చరించాయి. ఈ ఘటనలోనూ ఇదే తరహా పద్ధతిని ఉపయోగించారా అన్నదే ఇప్పుడు పోలీసులు పరిశీలిస్తున్నారు. సోషల్ మీడియా పరిచయం, వింగ్ కమాండర్ నుంచి సున్నితమైన సమాచారం సేకరణ, వీటి వెనుక పాకిస్తాన్ ఏజెంట్ల ప్రమేయం ఉందా లేదా? ఇంకా బయటకు రావాల్సిన పెద్ద నెట్వర్క్ ఏదైనా ఉందా? ఇదే ఇప్పుడు అసలు ప్రశ్న. దర్యాప్తు ముందుకు వెళ్లే కొద్దీ ఈ పరిచయం వెనుక ఉన్న అసలు కథ బయటకు వచ్చే అవకాశం ఉంది. దేశ భద్రతకు సంబంధించిన సమాచారం విషయంలో ఒక్క చిన్న పొరపాటు కూడా ఎంత పెద్ద ప్రమాదానికి దారితీయగలదో ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తుంది. సోషల్ మీడియాలో పరిచయం ఎంత సాధారణంగా కనిపించినా ఎదుట వ్యక్తి ఎవరు, అతడి అసలు ఉద్దేశం ఏంటి అన్నది తెలుసుకోకుండా సున్నితమైన సమాచారాన్ని పంచుకోవడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన హెచ్చరిస్తుంది. ఇప్పుడు ఢిల్లీ పోలీసుల దర్యాప్తులో ఈ వలపు వల వెనుక ఉన్న అసలు వ్యక్తులు ఎవరో తేలాల్సి ఉంది.
ఒకటి, అసలు ఆ మహిళ ఎవరు? 2, ఆమె వెనుక ఉన్న నెట్వర్క్ ఏంటి? 3, ఇంకెంత సమాచారం బయటికి వెళ్ళింది? ఈ 3 ప్రశ్నలకు సమాధానం దొరికితే ఈ కేసులో అసలు సంచలన విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఢిల్లీ పోలీసుల కథనం ప్రకారం భారత వైమానిక దళానికి చెందిన ఓ వింగ్ కమాండర్ను పాకిస్తాన్కు చెందిన ఏజెంట్లు లక్ష్యంగా చేసుకున్నట్టు ఆరోపణలున్నాయి. సోషల్ మీడియా వేదికగా ఓ మహిళ ఆయనకు పరిచయం అయినట్టు తెలుస్తుంది. మొదట సాధారణ పరిచయం, ఆ తర్వాత తరచూ చాటింగ్. ఇలా కొంతకాలానికి ఇద్దరి మధ్య రిలేషన్ బిల్డ్ అయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. ఎందుకంటే ఆ మహిళ ఉద్దేశం కేవలం పరిచయం పెంచుకోవడం కాదని పోలీసులు చెబుతున్నారు. ఆమె ముందుగా వింగ్ కమాండర్ నమ్మకాన్ని సంపాదించింది. ఆ తర్వాత క్రమంగా సైనిక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని అడగడం ప్రారంభించిందని పోలీసులు ఆరోపణ. అంతటితో ఆగకుండా వింగ్ కమాండర్ ఫోన్లో ఓ యాప్ను ఇన్స్టాల్ చేసేందుకు కూడా ప్రయత్నించినట్లు తెలుస్తుంది. ఒక వ్యక్తిని నేరుగా టార్గెట్ చేస్తే అనుమానం రావచ్చు, కానీ సోషల్ మీడియా ద్వారా పరిచయం పెంచుకొని వ్యక్తిగతంగా మాట్లాడడం, నమ్మకాన్ని ఏర్పరచుకోవడం, ఆ తర్వాత అతని వృత్తికి సంబంధించిన వివరాలను తెలుసుకోవడం, ఇదే ఇప్పుడు ఈ కేసులో కీలకంగా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వింగ్ కమాండర్తో జరిగిన చాటింగ్లో సైనిక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం బయటకు వచ్చినట్లు అనుమానిస్తున్నారు. అంతేకాదు, సైనిక యూనిట్ల కదలికలు, ఇతర సున్నితమైన వివరాలను కూడా ఆ మహిళతో పంచుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అంటే వ్యక్తిగత సంభాషణగా మొదలై ఈ వ్యవహారం చివరకు దేశ భద్రతకు సంబంధించిన అంశంగా మారింది. ఇక్కడ మరో కీలకమైన విషయం ఉంది. ఈ వ్యవహారం బయటపడిన తర్వాత ఢిల్లీ పోలీసులు వింగ్ కమాండర్ను అరెస్ట్ చేశారు. ఆయనను అదుపులోకి తీసుకొని అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ 1923 కింద కేసు నమోదు చేశారు. అంటే ఈ వ్యవహారాన్ని పోలీసులు సోషల్ మీడియా మోసం లేదా వ్యక్తిగత అంశంగా చూడడం లేదు. దేశ రక్షణకు సంబంధించిన సున్నితమైన సమాచారం బయటకు వెళ్ళిందా? వెళ్ళి ఉంటే ఎంత మేరకు బయటకు వెళ్ళింది? ఆ వివరాలు ఎవరికి చేరాయి? దీని వెనుక ఎవరున్నారు? ఇలాంటి అంశాలపై ప్రస్తుతం దర్యాప్తు సాగుతుంది. అయితే ఈ కేసులో అందరినీ ఆలోచింపజేస్తున్న ప్రశ్న ఏంటంటే, ఆ మహిళ అసలు ఎవరు? పోలీసుల అనుమానం ప్రకారం ఆమె వెనుక పాకిస్తాన్కు చెందిన ఏజెంట్ల నెట్వర్క్ ఉండొచ్చన్న కోణంలో విచారణ జరుగుతుంది. ఇలాంటి వ్యవహారాల్లో మొదటి దశలో వ్యక్తిని నేరుగా దేశ రహస్యాల గురించి అడగరు. ముందు పరిచయం, ఆ తర్వాత స్నేహం, నమ్మకం, అక్కడి నుంచి వ్యక్తిగత విషయాలు, ఆ తర్వాత ఉద్యోగానికి సంబంధించిన చిన్న చిన్న వివరాలు. ఇలా దశల వారీగా సమాచారాన్ని సేకరించే ప్రయత్నం జరుగుతుందని భద్రతా వర్గాలు గతంలో అనేక సందర్భాల్లో హెచ్చరించాయి. ఈ ఘటనలోనూ ఇదే తరహా పద్ధతిని ఉపయోగించారా అన్నదే ఇప్పుడు పోలీసులు పరిశీలిస్తున్నారు. సోషల్ మీడియా పరిచయం, వింగ్ కమాండర్ నుంచి సున్నితమైన సమాచారం సేకరణ, వీటి వెనుక పాకిస్తాన్ ఏజెంట్ల ప్రమేయం ఉందా లేదా? ఇంకా బయటకు రావాల్సిన పెద్ద నెట్వర్క్ ఏదైనా ఉందా? ఇదే ఇప్పుడు అసలు ప్రశ్న. దర్యాప్తు ముందుకు వెళ్లే కొద్దీ ఈ పరిచయం వెనుక ఉన్న అసలు కథ బయటకు వచ్చే అవకాశం ఉంది. దేశ భద్రతకు సంబంధించిన సమాచారం విషయంలో ఒక్క చిన్న పొరపాటు కూడా ఎంత పెద్ద ప్రమాదానికి దారితీయగలదో ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తుంది. సోషల్ మీడియాలో పరిచయం ఎంత సాధారణంగా కనిపించినా ఎదుట వ్యక్తి ఎవరు, అతడి అసలు ఉద్దేశం ఏంటి అన్నది తెలుసుకోకుండా సున్నితమైన సమాచారాన్ని పంచుకోవడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన హెచ్చరిస్తుంది. ఇప్పుడు ఢిల్లీ పోలీసుల దర్యాప్తులో ఈ వలపు వల వెనుక ఉన్న అసలు వ్యక్తులు ఎవరో తేలాల్సి ఉంది. 1, అసలు ఆ మహిళ ఎవరు? 2, ఆమె వెనుక ఉన్న నెట్వర్క్ ఏంటి? 3, ఇంకెంత సమాచారం బయటికి వెళ్ళింది? ఈ 3 ప్రశ్నలకు సమాధానం దొరికితే ఈ కేసులో అసలు సంచలన విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం.